క్రషర్ పల్లి పకోడీ అయితే రెడీ అయింది. ఈలోపు మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అర్థమైంది. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కట్ చేసిన అల్లం ముక్కలు, కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు, పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. శనగపిండి, పల్లి పౌడర్, సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంగువ, జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసాం కదా, బాగా మిక్స్ చేసాం కదా, ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదాం. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలియాలంటే ముందుగా కొద్దిగా వేద్దాం. ఇలా వచ్చినప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందని అర్థం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేద్దాం. ఇలా 4 వైపులా తిప్పుతూ వేయిస్తే 4 వైపులా వేస్తుంది. ఈ పకోడీ ఆల్రెడీ మా ఇంట్లో ట్రై చేసాం, చాలా రుచిగా ఉంది. కనుక ఒకసారి వీడియో కూడా చేద్దామని మళ్ళీ చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. రుచి అయితే చాలా బాగుంటది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఆల్మోస్ట్ క్రషర్ పల్లి పకోడీ అయితే రెడీ అయింది. ఈలోపు మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్పావురా? బాగా ఫ్రై అయిన కనుక తీసుకుందాం. ఫైనల్ గా క్రషర్ పల్లి పకోడీ అయితే రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. రుచి అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. Okay, we will meet in the next class.